నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. ఇవాళ హెల్త్ జోన్లో మనం సాధారణంగా మహిళల్లో వచ్చే గైనిక్ సమస్యల గురించి మాట్లాడుకుందామండి. సాధారణంగా మహిళలకి గైనిక్ సమస్యలలో ఎన్నో రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. హెవీ బ్లీడింగ్ ఒకటి, అదేవిధంగా మనకి విపరీతంగా కడుపులో నొప్పి రావటము, ఈ పీరియడ్స్ టైంలో, అదేవిధంగా ప్రెగ్నెన్సీలో సమస్యలు, మనకి కడుపులో చిన్న చిన్న పుండ్లు లాంటివి అవ్వటము, ఇలాంటి రకరకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదా. మరి ఇవాళ మీకు కనుక ఇలాంటి సమస్యలు ఏమైనా ఎదురైనట్లయితే కనుక మీరు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడవచ్చండి. ఇక ఈ విషయాలన్నీ కూడా తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ బోనం శ్రీ హారిక గారు. మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాము. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సాధారణంగా మహిళల్లో మనం హెవీ బ్లీడింగ్ ఎక్కువగా చూస్తూ ఉంటాం కదండి. అందులోనూ చాలా మందికి క్లాట్స్ వస్తూ ఉంటాయి. అండ్ అదేవిధంగా ఈ పీరియడ్స్ టైంలో ఎక్కువగా కడుపు నొప్పి బాగా రావడం, అంటే పడుకున్న చోటు నుంచి లేవకపోవడం, ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఎందుకని వీళ్ళకి అంత హెవీ పెయిన్ ఉంటుంది, అంత హెవీ బ్లీడింగ్ అవుతుంది అంటారు? ఈ పెయిన్ ఎక్కువ రావడాన్ని డిస్మెనోరియా అంటారండి. డిస్మెనోరియా అంటే పీరియడ్స్ టైంలో భరించలేనంత నొప్పి ఉండడం, దానివల్ల హాస్పిటల్స్, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళు స్కూల్స్కి వెళ్ళలేకపోవడం, డాక్టర్స్కి కన్సల్ట్ చేసుకుంటూ రెగ్యులర్గా రెస్పాన్స్ రాకపోవడం, మెడిసిన్కి వాడినా తగ్గకపోవడం, ఇలా ఉన్న వాళ్ళకి యూజువల్లీ ఇందులో డిఫరెంట్ రకాలు డిస్మెనోరియా అంటే పెయిన్ రావడానికి డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. ఒకటి మెడిసిన్తో తగ్గే రకం ఉంటుంది. అంటే మెఫ్తాల్స్పాస్ అని ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. ఈ ట్యాబ్లెట్ వేసుకుని అవసరమైతే పీరియడ్స్ ఉన్నప్పుడు మొదటి 2-3 రోజులు ఎక్కువ పెయిన్ ఉంటుంది కాబట్టి 2 సార్లు లేదా 3 సార్లు కూడా వేసుకోవచ్చు. కానీ ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ ట్యాబ్లెట్ వల్ల గ్యాస్ట్రైటిస్ అంటే కడుపులో మంట రావచ్చు, పెయిన్ కిల్లర్ కాబట్టి. ఏదైనా ఫుడ్ తిన్నాక వేసుకుందాం, అట్లాంటిది తీసుకుని ట్రై చేయొచ్చండి. అది ఫస్ట్ రెమెడీ. ఇంకొకటి హాట్ వాటర్ బ్యాగ్ అంటారు. అది బ్యాక్ పెయిన్ చాలా మందికి ఎక్కువ ఉంటుంది, థైస్లోకి వస్తూ అట్లా ఉన్న వాళ్ళు హాట్ వాటర్ బ్యాగ్ కూడా ట్రై చేయొచ్చు. ఈ మెడిసిన్స్కి కూడా తగ్గట్లేదు, చాలా సివియర్గా ఉంది అన్నప్పుడు మాత్రం వాళ్ళు డెఫినెట్గా ఏదైనా గర్భసంచిలో గడ్డలు ఉన్నాయా, లేకపోతే ఎండోమెట్రియోసిస్ అంటారు, అంటే అండాశయాల్లో లేదా అబ్డామిన్లో వేరే ప్లేసెస్లో గర్భసంచిలో ఉండాల్సిన లైనింగ్ గర్భసంచిలో ఉండకుండా ట్యూబ్స్లోకి వచ్చేయడం, అండాశయాల్లోకి వచ్చేయడం, పొట్టలో వేరే ప్లేసెస్లో రక్తం గూడు కట్టుకుని ప్రతి నెల పీరియడ్ వచ్చినప్పుడు అందులో మళ్ళీ బ్లీడింగ్ అవుతూ ఉండడం, దీన్ని ఎండోమెట్రియోసిస్ అంటారు. ఇలాంటి కారణాలు ఏమైనా ఉన్నాయా అని చూసుకుంటూ ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ ఇలా కారణం ఉంది అని మనకి తెలిస్తే మాత్రం వెంటనే దానికి అవసరమైన ట్రీట్మెంట్ హార్మోన్స్ ఫామ్లో కానీ, లేదంటే అప్పుడప్పుడు లూప్ మెరీనా అంటారు, అంటే హార్మోన్తో కూడిన కాయిల్ అనమాట, దీన్ని గర్భసంచిలో అమర్చడం కానీ, లేదంటే కొంతమందికి సర్జరీ కూడా అవసరం పడవచ్చు. ఫస్ట్ మెడిసిన్స్తో ట్రై చేసి తగ్గపోతే మాత్రం డెఫినెట్గా ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయడం అనేది మంచి ఐడియా అండి. ఇంకొకటి మీరు అడిగింది హెవీ మెన్స్ట్రువల్ బ్లీడింగ్. ఈ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో ఉండొచ్చు. ఒకటి మనం చూసుకుంటే పిల్లలు అప్పుడే జస్ట్ మెచ్యూర్ అయిన చిన్న పిల్లలు 12-13 ఇయర్స్లో చాలా బ్లీడింగ్ ఎక్కువ అవడం, అప్పుడప్పుడు ఏంటంటే బ్లీడింగ్ ఒకటేసారి 6 నెలలకు ఒకసారి పీరియడ్ వస్తూ అయినప్పుడు 10-15 రోజులు ఆగకుండా అవ్వడం, లేదా 15 రోజులకు ఒకసారి వచ్చేయడం, ఇలాంటిది ఉంటుంది. దీన్ని ప్యూబర్టీ మెనోరేజియా అంటారండి. అంటే ఎప్పుడైతే ఇలాగ వాళ్ళకి పీరియడ్స్ అనేది స్టార్ట్ అవుతుందో చాలా హార్మోన్స్ అనేవి చాలా లేత లేదా జస్ట్ చిగురించేవి, ఇమ్మెచ్యూర్ పిట్యూటరీ యాక్సిస్ అంటాం మేము మెడికల్ టర్మ్లో. అలా ఉన్నప్పుడు ఒక 2 to 3 ఇయర్స్ ఇలా బ్లీడింగ్ అనేది హెవీగా అవ్వడం, ఇర్రెగ్యులర్గా అవ్వడం నార్మలే. మనం ఆ టైంలో మామూలు బ్లడ్ టెస్ట్ చేయించుకుని ఆ టెస్ట్ అన్ని నార్మల్ ఉంటే జస్ట్ వెయిట్ అండ్ వాచ్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తగ్గిపోతుందండి. ఓవర్ వెయిట్ ఉన్నట్టయితే పిల్లలు ఎక్సర్సైజ్ చేసుకుని బరువు తగ్గడం, తక్కువ వెయిట్ ఉండి బాగా సన్నగా ఉంటే కొంచెం వెయిట్ పెరగడం అనేది సరిపోతుంది. అలాగే మళ్ళీ 45-50 ఇయర్స్ వాళ్ళకి బ్లీడింగ్ ఆగిపోయే టైంలో కూడా హెవీ బ్లీడింగ్ ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి మాత్రం గర్భసంచి లోపల లైనింగ్ ముక్క పరీక్ష చేయించుకుని క్యాన్సర్ లేదని రూల్ అవుట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ మధ్యలో ఏజ్లో మళ్ళీ ఏమైనా గర్భసంచిలో గడ్డలు ఉన్నాయా, లేకపోతే వేరే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది బ్లడ్ టెస్ట్ బట్టి, స్కాన్ బట్టి చూసుకుని మనం దాని ప్రకారం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అండి. ఓకే అండి, కాల్ అంతా తీసుకుందాము. హలో. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు ఓకే, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారు ఉన్నారు, మీరు వారితో మాట్లాడండి. నమస్తే అండి, అనసూయ గారు చెప్పండి. నా వయసు 49 సంవత్సరాలండి. ఓకే అండి. పీరియడ్స్ 20 రోజులకి 15 రోజులకి అలా వచ్చేస్తుందండి. ఇలా ఎన్ని సంవత్సరాల నుంచి అవుతుందమ్మా మీకు? ఈ మధ్య కాలంలోనే ఒక 3 నెలల నుంచి అలా ఇదవుతుందండి. బీపీ, షుగర్ అవేమైనా ఉన్నాయమ్మా మీకు? షుగర్ ఉందండి. కొంచెం ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి ఎస్పెషల్లీ 45 దాటాక ఏజ్లో
మనం అందులోనూ కొంచెం బరువు ఒకవేళ ఎక్కువగా ఉన్నట్టయితే గర్భసంచి లోపల లైనింగ్ పొర మందం ఎక్కువైపోతుందమ్మా. దాన్ని ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా అంటారు మెడికల్ వర్డ్లో. అందుకని మీరు ఒకసారి కుదిరితే స్కానింగ్ చేయించుకుని ఆ లోపల లైనింగ్ మందం ఎంత ఉందో చూసుకుని, ఒకవేళ అది లావుగా ఉంటే మందం, దానికి ఒక చిన్న ముక్క పరీక్ష అని చేస్తారు. అది మీకు ఎటువంటి కాన్పులైనాయో డాక్టర్ గారు చూసుకుని దాన్ని బట్టి ఓపీలో చేయొచ్చా లేకపోతే మత్తిచ్చి చేయాలా అని చూస్తారు. ఆ ముక్క పరీక్ష తర్వాత మీకు మెడిసిన్స్ వాడాల్సి వస్తుందా లేకపోతే ఇంకా వేరే ఏదైనా లూప్ వేయాలా లేకపోతే సర్జరీయా అనేది డాక్టర్ గారు చూసి డిసైడ్ చేస్తారు. ఒకసారి కన్సల్ట్ చేయండి. అలాగే డాక్టర్ గారు, ఇప్పుడు జనరల్గా మనకి మెచ్యూర్ అయ్యే పీరియడ్ వచ్చేసి పిల్లలు 10 to 12 years కదండి. సో కొంతమంది 14-15లో కూడా మెచ్యూర్ అవుతూ ఉంటారు. సో ఇలా డిలే ఎందుకు అవుతుందంటారు? యాక్చువల్లీ 14-15 వరకు కూడా ఓకే అండి. ఇప్పుడు 16 వరకు కూడా వెయిట్ చేయొచ్చు అంటారు. అంటే ఒక మెచ్యూర్ అవ్వడం అనే దాన్ని మెనార్కీ అంటారు, అంటే బ్లీడింగ్ అవ్వడం. అదొకటే కాదు, వాళ్ళకి బ్రెస్ట్ డెవలప్మెంట్ ఎలా ఉంది, ప్యూబిక్ హెయిర్ అంటారా దాని డెవలప్మెంట్ ఎలా ఉంది, అండ్ డిఫరెంట్ హార్మోన్స్కి సంబంధించిన డెవలప్మెంట్స్ ఎలా ఉన్నాయని మనం అన్నీ కలిపి టుగెదర్ చూసుకోవాల్సి ఉంటుంది. 14 years వరకు ఒకవేళ పీరియడ్స్ రాలేదు అంటే వాళ్ళకి బ్రెస్ట్ డెవలప్మెంట్, ప్యూబిక్ హెయిర్ డెవలప్మెంట్ అంతా బాగుంటే ఇంకో 2 years 16 వరకు కూడా వెయిట్ చేయొచ్చండి. బాగా సన్నగా ఉన్న పిల్లలు, ఆహారం తక్కువ తినేవాళ్ళు యూజువల్లీ లేట్గా అవుతూ ఉంటారు. ఇంకా అంతకన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మన పేరెంట్స్ ఏ టైంలో మెచ్యూర్ అయ్యారో ఆ టైంలో యూజువల్లీ దాని హెరిడిటరీ ఉంటుంది. మదర్ ఏ టైంలో, మదర్కి ఒకవేళ లేట్గా 14-15 yearsకి మెచ్యూర్ అయితే పిల్లలు కూడా లేట్గా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఇప్పుడు పిల్లలు చూస్తే చాలామంది ఎక్కువ అవగాహన వల్ల కానీ అయి ఉండొచ్చు, లేదా కొంచెం పిల్లలు బొద్దుగా ఉండడం వల్ల కానీ అయి ఉండొచ్చు, 10-11 yearsకి కూడా మనం మెచ్యూర్ అవ్వడం చూస్తున్నాము. సో 14 అనేది పర్వాలేదు, బట్ 16-15 వరకు వచ్చి బ్రెస్ట్ డెవలప్మెంట్ లేదు మదర్కి చూపించాలనిపిస్తే వెంటనే చూపించేసేయండి. మిగతా అంత బాగానే ఉంది, ఉత్తి పీరియడ్స్ రాలేదంటే మాత్రం 16 years వరకు వెయిట్ చేయొచ్చు. అది కూడా క్రాస్ అయితే మాత్రం డెఫినెట్గా గైనకాలజిస్ట్కి చూపించుకోవాలండి. అదేవిధంగా ఈ హిస్ట్రోస్కోపీ అంటే ఏంటి, అది ఎవరికి చేస్తారు? సో హిస్ట్రోస్కోపీ అంటే స్కోపీ అంటే దేనైనా చూడడం అండి. హిస్ట్రో అంటే మనకి గర్భసంచి. సో గర్భసంచి లోపల ఎలా ఉందని మనకు తెలియదు. స్కానింగ్ చేసినప్పుడు గర్భసంచి సైజ్ చూస్తారు, మెజర్మెంట్స్ చూస్తారు, లైనింగ్ది జస్ట్ మెజర్మెంట్ చూసి చెప్తారు. ఆ లోపల లైనింగ్లో ఏమైనా చిన్న చిన్న గడ్డలు, మొలకల్లాగా ఏమైనా వస్తున్నాయా, పాలిప్స్ అంటారు దాన్ని, లేదా గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్ ఫామ్ అవుతున్నాయా, లేదంటే లోపల లైనింగ్ బాగా థిక్ అయిపోయి దాంట్లో క్యాన్సర్ లాంటి చిన్న చిన్న చేంజెస్ వస్తున్నాయా అనేది మనకి యూజువల్లీ అలా కెమెరా వేసి చూసినప్పుడే కనిపిస్తాయండి. దాన్ని హిస్ట్రోస్కోపీ అంటారు. ఇది యూజువల్గా బ్లీడింగ్ ఎక్కువగా అయ్యే ఆడవాళ్ళు, ఎస్పెషల్గా ఈ 40-45 years దాటి, దాంతోపాటు షుగర్ లేదా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న ఆడవాళ్ళకి, లేదా పీరియడ్స్ ఆగిపోయినాక మళ్ళీ బ్లీడింగ్ వచ్చేవాళ్ళు, దాన్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. పీరియడ్ ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటారు, దాని తర్వాత బ్లీడింగ్ని పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అంటారు. ఇలాగైన వాళ్ళకి లోపల మనం ఒక కెమెరా అంటే ఒక చిన్న కర్రలా ఉంటుందండి, అది యాక్చువల్లీ ఇన్స్ట్రుమెంట్ అది, దాంట్లో ఒక లైట్ వేసి గర్భసంచిలోకి అది వేసి దాన్ని మనం స్క్రీన్ మీద చూస్తాం. సో ఏమైనా ప్రాబ్లం ఉందా అని చూసి క్లియర్గా ముక్క పరీక్ష తీస్తాం. దీన్ని హిస్ట్రోస్కోపీ టెస్ట్ అంటారండి. ఇది మత్తు ఇచ్చి చేయొచ్చు, మత్తు ఇవ్వకుండా కూడా చేయొచ్చు. తనకి ఎవరైనా పేషెంట్కి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అన్న దాన్ని బట్టి డాక్టర్ చూసి ఏ రకంగా చేయొచ్చు అనేది డిసైడ్ చేస్తారండి. కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు పెంచలాం మేడం. అలాగే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే ఓకే చెప్పండి అమ్మా. ఏంటమ్మా? చెప్పండి చెప్పండి, సమస్య చెప్పండి. గురించి కడుపులో నొప్పి ఎక్కువగా ఉంటుంది, దానికోసమని కాల్ చేశారు. చెప్పండి అమ్మా. పీరియడ్స్ టైంలో నొప్పా మీకు, లేకపోతే పీరియడ్స్ లేకుండా నొప్పా? మీ వయసు ఎంత? 25. మీకు పీరియడ్స్ టైంలో పెయినా అమ్మా? పీరియడ్స్ లేకుండా కూడా పెయిన్ ఉంటుందా? అవును మేడం, డేట్ అవుతాం కదా, డేట్ వచ్చేటప్పుడు మేడం 3 రోజులు పెయిన్ ఉంటుంది. మరి ఆ టైంలో ఏమైనా మందు వేసుకుంటున్నారా అమ్మా? లేదు లేదు మేడం, ఒకసారి గూడూరుకి వెళ్ళాము, అక్కడ మందులు కొద్ది రోజులు వాడాము. అక్కడికి వెళ్తే డాక్టర్ చేసుకోవాలన్నాడు. మీకు ఎంతమంది పిల్లలమా? నాకు 3 మేడం. ఇంతకు ముందు కూడా ఈ నొప్పి ఉండిందా, ఈ మధ్య మొదలైందా? పెళ్ళైన నుంచి ఉంది, కంటిన్యూగానే ఉంది. అది ఎందువల్ల మేము పట్టించుకోలేదు, పెద్దగా హాస్పిటల్ గడప చూపించుకోలేదు. స్కానింగ్ అది ఏమైనా చేయించారా మీకు డాక్టర్ గారు?
స్కానింగ్ గారు తీశారు మేడం. చేసిన దాంట్లో ఏముందని చెప్పారమ్మా? ఏమైనా ఉందని చెప్పారా స్కానింగ్లో? స్కానింగ్ లో గర్భసంచి కొంచెంగా ఉబ్బుతుందని చెప్పాడు. ఒకవేళ గర్భసంచి ద్వారానికి ఏమైనా ప్రాబ్లం ఉంది అనిపిస్తే నీటి పరీక్ష ఒకసారి చేయించుకుని మళ్ళీ పరీక్ష చేయించుకోవడం బెటర్ అమ్మా కింద నుంచి. అలా కాదు గర్భసంచిలో బాగా గడ్డలు ఉన్నాయి, అవి చాలా పెద్దగా ఎంతంటే బొడ్డు వరకు గర్భసంచి పెరిగింది సైజ్, అంత పెద్ద పెద్ద గడ్డలు ఉన్నాయి, దాంతోపాటు మీకు బ్లీడింగ్ చాలా ఎక్కువగా ఉంది, భరించలేకపోతున్నారు, ఇలాంటివి కూడా ఉంటే మాత్రం సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం రావచ్చు. కానీ 25 years అంటే మీరు చాలా చిన్న. సో అలా గడ్డలు ఉన్నా కూడా మయోమెక్టమీ అంటారంటే గడ్డ మాత్రమే తీసే సర్జరీస్ చేసే డాక్టర్ ఉంటే మీకు దగ్గరలో కన్సల్ట్ చేయడం బెటర్. గర్భసంచి తీయించుకోవడం అయితే ఐడియల్ కాదు. ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. గడ్డలుంటే గడ్డలు తీయించుకోవడం అనేది బెటర్ సజెషన్ అమ్మా. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు భవానీ అండి, ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. భవానీ గారు చెప్పండి. మేడం, నా ఏజ్ 38 మేడం. ఓకే ఓకే, గర్భసంచిలో గడ్డ అవుతుంది. గర్భసంచిలో గడ్డ ఉందన్నారు, ఓవర్ బ్లీడింగ్ అవుతుంది మేడం. ఎంత సైజు ఉందన్నారమ్మా? 4 సెంటీమీటర్స్ అన్నారండి. సెంటీమీటర్స్. ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? 2 అండి. ఓకే, పిల్లలు పుట్టకుండా అయిపోయిందా? అయిపోయింది మేడం, 15 years అయింది. ఇది 4 సెంటీమీటర్స్ గడ్డ అంటే ఆ గడ్డ లొకేషన్ బట్టి ట్రీట్మెంట్ ఉంటుందమ్మా. ఆ గడ్డ ఒకవేళ గర్భసంచి లోపల లైనింగ్లో ఉంది అంటే యూజువల్లీ 2 సెంటీమీటర్స్ వరకు లేదా అంతకన్నా తక్కువ లేదా 3 సెంటీమీటర్స్ వరకు కూడా కొంతమంది డాక్టర్స్ హిస్ట్రోస్కోపీ అని అంటే గర్భసంచిలో కెమెరా వేసి దాని ద్వారా తీయడానికి ట్రై చేస్తారు. సో అదొకసారి ట్రై చేయొచ్చు. లేదు గర్భసంచి వాల్లో లేదా బయటన గడ్డ ఉంది అంటే అది ఒకవేళ ఒకటే గడ్డ 4 సెంటీమీటర్స్ సైజ్ ఉంది అంటే గడ్డ ఒకటి మాత్రం తీయచ్చు. లేదంటే ట్రై చేస్తామంటే ఒక లూప్ వేస్తారమ్మా, హార్మోన్ లూప్, మెరీనా అంటారు దాని పేరు. అది గర్భసంచిలో వేసుకుని చూస్తే ఫస్ట్ ఫ్యూ వీక్స్ టు ఫ్యూ మంత్స్ అంటే ఒక 6 వారాల నుంచి 3 నెలల వరకు బ్లీడింగ్ ఇర్రెగ్యులర్గా అవ్వచ్చు. కానీ ఒకవేళ మీకు ఆ లూప్ పడితే మాత్రం తర్వాత బ్లీడింగ్ చాలా బాగా తగ్గుతుంది, సర్జరీ కూడా అవాయిడ్ చేయొచ్చు. సో ఈ 2 ఆప్షన్స్లో ఒక ట్రై చేయొచ్చమ్మా. మీరు ఒకసారి గైనకాలజిస్ట్ని తప్పకుండా కన్సల్ట్ చేయండి. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో హలో ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది. అదేవిధంగా ఇప్పుడు మనకి హిస్టరెక్టమీ తర్వాత చాలామందికి చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అని అంటూ ఉంటారు, కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఇది నిజమంటారా, అపోహ అంటారా? లేదండి, డెఫినెట్గా ఇది నిజమే. చాలామందికి తెలీదు. చాలా ఊర్లలో 25-30 years దాటిన వాళ్ళకి ఏమైనా చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా గర్భసంచి తీసేయడం అనేది జరుగుతుంది. చాలా ప్లేసెస్లో చాలామందికి పిల్లలు పుట్టేశాక గర్భసంచి కూడా ఉండదు. సో ఎందుకంటే కొన్ని ఊర్లో చూస్తే అందరికీ ఆ సర్జరీ అనేది ఒక రొటీన్గా చేసేయడం జరుగుతుంది. అది చాలా బాధాకరం. కానీ ఏంటంటే ఇది చాలా మందికి తెలియంది ఏంటంటే ఓవరీస్ అన్నవి మనకు బయట కనిపించవు, లోపల ఉంటాయి. సో ఏమనుకుంటారు, పిల్లలు పుట్టడం అయిపోయాక ఇంకా గర్భసంచితో మనకి పని లేదు, ఓవరీస్తో మనకి పని లేదు, తీయించేసుకుందామని అనుకుంటారు. సో గర్భసంచి తీసేస్తే ఏమవుతుందంటే ఈ అండాశయాలు, ఓవరీస్ అని ఏమంటారు, వాటికి కూడా బ్లడ్ సప్లై తగ్గిపోతుందండి. సో అవి కూడా ఒక 2-3 ఏళ్ళు ఆపరేషన్ అయినాక గర్భసంచి తీసేసినాక అండాశయాలు కూడా పనిచేయడం చాలా మటుకు తగ్గిపోతుంది. సో ఉంచినా కూడా వాటి పని అంటే ఎఫెక్టివ్గా పనిచేయడం, అవి హార్మోన్స్ రిలీజ్ చేయడం అవన్నీ బాగా తగ్గిపోయి తొందరగా ముసలితనం వచ్చేస్తుంది. సో ఇట్లా ఉన్నప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయంటే నార్మల్గా మీరు ఎప్పుడు చూసినా మగవాళ్ళకి హార్ట్ అటాక్స్, సడన్గా చనిపోవడం ఇలాంటివన్నీ 50 years మధ్యలో మనం చూస్తే మగవాళ్ళకి ఎక్కువ చూస్తాం. ఆడవాళ్ళకి హార్ట్ అటాక్స్ 60 దాటినాక పైపడే ఏజ్లోనే వస్తుంది. బికాజ్ ఆ ముందు మనకి 50 ముందు మన ఓవరీస్ పనిచేస్తున్నంత కాలం ఈస్ట్రోజన్ అన్న ఒక హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ గుండెకి కావాల్సిన మంచి కొలెస్ట్రాల్, HDL అంటారు, దాన్ని ఎక్కువ శాతం ఉంచి గుండెకి ఏదైతే హానికరమైన కొలెస్ట్రాల్ ఉందో దాని లెవెల్ని తక్కువ చేసి ఉంచుతుంది. గర్భసంచి తీసేసిన వాళ్ళకి అండాశయాలు పనిచేయవు, అండాశయాలు పనిచేయకపోతే ఈస్ట్రోజన్ తక్కువ అవుతుంది, హార్ట్కి కావాల్సిన మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోయి బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది. సో త్వరగా ముసల్తనం రావడం ఒకటి, ఈస్ట్రోజన్ లేకపోవడం, స్కిన్ ముడతలు రావడం, హార్ట్కి ఉన్న మంచి బెనిఫిట్ కూడా పోతుంది. ఈస్ట్రోజన్ లేకపోవడం వల్ల బోన్స్ అన్నీ వీక్ అయిపోతాయి, కాల్షియం తగ్గిపోతుంది, తొందరగా ఫ్రాక్చర్స్ అవ్వడం. ఫీమేల్స్లో మీరు చూస్తారు ఎక్కువ హిప్ ఫ్రాక్చర్స్ కానీ, స్పైన్ బ్యాక్ ఫ్రాక్చర్స్ కానీ
ఇవన్నీ ఆస్టియోపోరోసిస్ అంటారండి. ఇవన్నీ ఏజ్తో కానీ లేదా తొందరగా ఆ గర్భసంచి అండాశయాలు తీయించేసుకోవడం వల్ల కానీ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే గర్భసంచి తీయించుకుంటే అయిపోతుంది కదా అనుకుంటారు. ఆ తీయించేటప్పుడు ఆ సర్జరీ టైంలో బ్లీడింగ్ ఎక్కువైతే రక్తం ఎక్కించడం, దానివల్ల వచ్చే రిస్క్స్ ఏంటి, అలాగే గర్భసంచికి దగ్గరలో యూరిన్ సంచి, మనం యూరినరీ బ్లాడర్ అంటాం దాన్ని, అది లేదా పేగులు అతుకునున్నవి, వాటికి కూడా రంధ్రం పడే ప్రాబ్లం, ఇలాంటి రిస్క్స్ అన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కొంచెం మనం ఆలోచించుకుని ఎప్పుడన్నా సర్జరీ అనేది లాస్ట్ రిసార్ట్, అంటే చివరిగా మనం వెళ్ళాల్సింది సర్జరీకి. ఫస్ట్ మందులతో ట్రై చేయాలి, దాంతో తగ్గట్లేదంటే వేరే ఏదైనా ఆప్షన్స్, లూప్ ఏదైనా వాడచ్చా, లేకపోతే ఇంకేదైనా మెడిసిన్ వాడచ్చా, ఇవన్నీ ట్రై చేసినాక చివరికి గర్భసంచి తీసేసే ఆపరేషన్కి మనం వెళ్తే బెటర్ అని నేను అనుకుంటున్నానండి. ఓకే అండి, కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు వాణి అండి. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారితో చెప్పండి. చెప్పండి మా. మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం మ్యారేజ్ అయ్యి 10 years కంప్లీట్ అయింది మేడం. ఓకే అండి, మీ ఏజ్ ఎంత అండి? లేదు మేడం. ఏజ్ ఎంత అండి వాణి గారు? వయస్సు, మీ వయస్సు, మీ వయస్సు? వయసు 35, 36 ఉంటుంది మేడం. ఓకే మా. సో ఈ 10 yearsలో ఎక్కడైనా చూపించుకుని ఉన్నారా అమ్మా? వెళ్ళాం మేడం, హాస్పిటల్స్కి వెళ్తున్నాం కానీ ఫలితం ఏం ఉండట్లేదు మేడం. ఏదైనా ప్రాబ్లం ఉండిందని మీకు స్పెసిఫిక్గా చెప్పున్నారా అమ్మా? ప్రాబ్లం అంటే ఈ ఎగ్ రిలీజ్ కొంచెం లేట్గా అవుతుంది, అవి రిలీజ్ అయినా కానీ క్వాలిటీ ఉండట్లేదు అంటున్నారు మేడం. అచ్చా, సో 2 రకాలుగా చేయొచ్చుమా. ఒకటి ఎగ్ రిలీజ్ అయ్యే టైంని బయట నుంచి హార్మోన్స్ ఇచ్చి కంట్రోల్ చేస్తారు, మీకు అది ముందు చేస్తున్నారో లేదో తెలియదు, ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటారు. అది కంట్రోల్ చేసి ఆ టైంలో హస్బెండ్తో కలవడం అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఒకటి. లేదంటే ఆల్రెడీ మీకు అలా ఎగ్ రిలీజ్ అవ్వడానికి మెడిసిన్స్ ఇచ్చున్నారు, చాలా సైకిల్స్ వాడున్నారు, డే 2nd నుంచి అంటే పీరియడ్ వచ్చాక 2వ రోజు నుంచి 7వ రోజు వరకు మందులు వాడున్నారు, అలా చాలా సైకిల్స్ అయిపోయినాయి అంటే ఇంకా సెకండ్ తర్వాత మిగిలిన ఆప్షన్ ఏంటంటే ఐవీఎఫ్ అంటారు, టెస్ట్ ట్యూబ్ బేబీ. ఒకసారి ఐవీఎఫ్ డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే వాళ్ళు చూసి మీ ఏజ్ ప్రకారం కొన్ని టెస్ట్ చేసి మీ ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో చూసి దాన్ని బట్టి బయటనే టెస్ట్ ట్యూబ్ బేబీని తయారు చేసి గర్భసంచిలో ఇంప్లాంట్ చేయడం ట్రై చేయొచ్చమ్మా. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో హలో, నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే మేడం, నేను నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మా. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. అదే మేడం, నాకు బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది, కొంచెం కడుపులో నొప్పి కూడా ఎక్కువ ఉంటుంది. మీ వయసు ఉంటుంది. వయసు ఎంతమ్మా? నాకు 37 మేడం. ఎంతమంది పిల్లలు ఉన్నారు మీకు? 2 పిల్లలు మేడం. ఓకే, పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తున్నాయా మీకు? 2 days ముందే వస్తాయి మేడం నాకు. సో 28 days సైకిల్స్ అంటారు, అలా 2 days ముందు రావడం నార్మల్ ఏమ్మా. ఒకటి బ్లీడింగ్ హెవీగా అవుతుందన్నారు, ఇంకొకటి పెయిన్ చాలా సివియర్గా ఉందన్నారు. సో మీరు ట్రాపిక్ ఎంఎఫ్ అని ఒక మందు ఉంటుంది, సో యూజువల్లీ ఆ ట్యాబ్లెట్ మీరు వినే ఉంటారు, అది మనకి పెయిన్ దాంతోపాటు బ్లీడింగ్ కూడా తగ్గించడానికి ఉపయోగపడే ట్యాబ్లెట్. మీరు ఆల్రెడీ వాడుతున్నట్టయితే దాన్ని 3 times డైలీ వేసుకోవడం అలవాటు చేసుకోండి. 3 times డైలీ ఫస్ట్ 3 days 4 days మీరు ఎక్కువ అవుతున్నారు అన్నారు కాబట్టి దాంతో ట్రై చేయండి. అయినా కానీ మీకు బ్లీడింగ్ తగ్గట్లేదు, అలా మెడిసిన్స్ రెగ్యులర్గా ఫస్ట్ 3 days వాడినా తగ్గట్లేదు అంటే కొన్ని బ్లడ్ టెస్ట్ అండ్ ఒక స్కాన్ చేయించుకుని ఫర్దర్గా డాక్టర్ని కలవాల్సి ఉంటుందమ్మా. అదేవిధంగా డాక్టర్ గారు, ఇప్పుడు పిల్లలు ఇంకా వద్దు అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా సర్జరీ ఒక ఆప్షన్ ఉంటే కాపర్టీ ఒక ఆప్షన్ ఉంటుంది కదా, సో ఈ రెండిట్లో ఏది ప్రిఫరబుల్ అంటారు? అది సిచ్యువేషన్ బట్టి మనకు ఉంటుందండి. అంటే వాళ్ళ ఏజ్ ఎంత, ఆవిడ ఏజ్ ఎంత అన్న దాన్ని బట్టి ఒకటి, ఇంకా ఎంతమంది పిల్లలు ఉన్నారు, రీసెంట్ బేబీ ఏజ్ ఎంత, అండ్ ఇంకా ఆవిడకి ఏమైనా బీపీ కానీ షుగర్ కానీ ఏదైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని. సో మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, ఏజ్ 25 క్రాస్ అయిపోయింది, 2-3 పిల్లలు ఉన్నారు, పిల్లలందరూ హెల్తీగా ఉన్నారు, ఇంకా మాకు ఎట్టి పరిస్థితిలో ప్రెగ్నెన్సీ వద్దు, వస్తే మేము అబార్ట్ చేయించుకోవాల్సి వస్తుంది, మాకు అసలు ప్రెగ్నెన్సీ వద్దు అనుకున్న వాళ్ళు సక్సెస్ కావాలనుకుంటే ట్యూబెక్టమీ అంటారు, లాప్రోస్కోపీ ద్వారా అయినా చేసుకోవచ్చు, అంటే కీ హోల్ సర్జరీస్ ద్వారా పొట్ట మీద నుంచి అయినా చేసుకోవచ్చు, లేదంటే చిన్నగా కట్ చేస్తారు 3-4 centimeters, దాని ద్వారా అయినా చేసుకోవచ్చు. రెండింటిది ఫెయిల్యూర్ రేట్ అయితే సేమ్ అండి. లేదా వాసెక్టమీ అంటారు, ఆ హస్బెండ్కి చేసే సర్జరీ చేయించుకోవచ్చు. చాలామంది ఆడవాళ్ళకి తెలియదు ఏంటంటే ట్యూబెక్టమీ అంటే పిల్లలు పుట్టకుండా చేసే సర్జరీ, ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ,
అయిపోయాక ఇంకా మాకు అసలు ఆ పిల్లలు పుట్టరు అని అంటారు. చాలామంది బ్లీడింగ్తో ప్రాబ్లంతో వచ్చినప్పుడు అప్పుడప్పుడు మేము ప్రెగ్నెన్సీ టెస్ట్ రాస్తూ ఉంటాం, మేడం మాకు ఆల్రెడీ పిల్లలు పుట్టకుండా సర్జరీ అయిపోయింది అంటారు. కానీ తెలియని విషయం ఏంటంటే 4 మెంబర్స్కి 1000 మెంబర్స్లో 4 to 5 మెంబర్స్కి ఆ సర్జరీ ఫెయిల్ అవ్వచ్చండి. అలా ఫెయిల్ అయినప్పుడు కూడా ఇర్రెగ్యులర్ బ్లీడింగ్ ద్వారా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు వస్తారు. సో ఫెయిల్యూర్ రేట్ అని ఒకటి ఉంటుంది ఎనీ సర్జరీ, కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదే వాసెక్టమీ అంటే హస్బెండ్కి చేసే సర్జరీలో అయితే 10,000లో 1 లేదా 2 సర్జరీస్ ఫెయిల్ అవుతాయి. ఆడవాళ్ళకి చేసే దాంట్లోనే ఫెయిల్యూర్ ఎక్కువ. ఆడవాళ్ళకి చేసేది మేజర్ సర్జరీ, మగవాళ్ళకి చేసేది జస్ట్ 5-10 మినిట్స్ సర్జరీ, దాని ఫెయిల్యూర్ రేట్ చాలా తక్కువ. సో ఎప్పుడైనా వాసెక్టమీ అనేది చాలా ఇంపార్టెంట్. కుదిరితే మీ హస్బెండ్స్ని వాసెక్టమీకి మీరు ఒప్పించగలిగితే ఇంక అంతకన్నా మంచిది లేదు. లేదంటే ట్యూబెక్టమీ చేయించుకోవచ్చు. లేదు మాకు ఒక బేబీ ఉన్నారు, మేము జస్ట్ స్పేసింగ్ కోసం అంటే రెండో ప్రెగ్నెన్సీ ఇంకొక 5 years తర్వాత ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాం, లేదా 4 years తర్వాత చేసుకోవాలనుకుంటున్నాం అంటే లూప్ అంటారండి. ఎప్పుడైనా మీరు ప్రెగ్నెంట్ కాదు అని ష్యూర్గా అనుకున్న టైంలో వచ్చి ఒకసారి ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని ఆ లూప్ అనేది వేసుకోవచ్చు. పీరియడ్స్ టైంలో వేసుకుంటే బెటర్. లూప్స్ యూజువల్లీ 5 years పనిచేసేవి ఉంటాయి, 3 years పనిచేసేవి ఉంటాయి, 10 years పనిచేసేవి ఉంటాయి. దాన్ని బట్టి ఎప్పుడు లూప్ తీసేస్తే అప్పుడు వెంటనే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ నార్మల్గా అయిపోతుంది. ఇది కాకుండా కొన్ని టాబ్లెట్స్ అవి కూడా డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయండి. మీరు మీ దగ్గరలో గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే మీకు చెప్తారు. ఓకే అండి, కాల్ తీసుకుందాము. హలో హలో నమస్తే అండి. నమస్తే అండి, మీ కాల్ కనెక్ట్ అయింది కాబట్టి మీరు దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. ఓకే, డాక్టర్ గారితో మాట్లాడండి. నమస్తే మా, చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి, చెప్పండి. అది ప్రస్తుతం నేను దగ్గుతో బాధపడుతున్నానండి. దగ్గినప్పుడు యూరిన్ ఎక్కువ లీక్ అయిపోతుంది. దాని గురించి మీ ఏజ్ ఎంత అండి? మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 51 అండి. 51. పీరియడ్స్ ఆగిపోయినాయా అండి? ఆగిపోయినాయి. అన్నీ మామూలు కాన్ప్లేనా, మీకు ఏదైనా ఆపరేషన్స్ అయినాయా? లేదండి, నార్మల్. ఓకే, ఇందులో 2 విషయాలండి. ఒకటి కీగల్స్ ఎక్సర్సైజెస్ అంటారు, స్పెల్లింగ్ KEGEL. ఓకే, కీగల్స్ ఎక్సర్సైజెస్ అంటారు. మీరు నెట్లో చూస్తే మీకు దొరుకుతాయి. ఆ కీగల్స్ ఎక్సర్సైజెస్ అన్నవి మార్నింగ్ 8 times, మధ్యాహ్నం 8 times, ఈవినింగ్ 8 times చేసుకుంటూ ఉండండి. ఇది సింపుల్ ఎక్సర్సైజ్ ఏం లేదు. అర్జెంటుగా మనకి ఎప్పుడైనా యూరిన్ వస్తుంటే మనం ఎట్లా ఆపుకుంటాము అలా హోల్డ్ చేసుకుని యూరిన్ని 1, 2, 3 కౌంట్ చేసి రిలీజ్ చేయడం అనమాట. ఇవి ఒక 2-3 months రెగ్యులర్గా చేస్తూ ఉంటే మీకు మానం ఓపెనింగ్ చుట్టూ ఉన్న మజిల్స్ ఏవైతే ఉన్నాయో వీక్ అయిపోతూ ఉంటాయి పీరియడ్స్ ఆగిపోయాక, ఈస్ట్రోజన్ హార్మోన్ డెఫిషియన్సీ వల్ల. సో అవి స్ట్రాంగ్ అవుతాయి. అదొకటి. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఆ దగ్గు ఉందన్నారు కదా, మీరు ఆ దగ్గుని తొందరగా ట్రీట్ చేయించుకోండి. బికాజ్ దగ్గు అనేది కంటిన్యూస్గా ఉన్నా, లేదంటే మీకు విరోచనం వెళ్ళేటప్పుడు గట్టిగా మోషన్ అవుతుంది, ఎక్కువ ముక్కుతున్నారన్నా కూడా ఈ లీక్ ఆఫ్ యూరిన్ అనేది మీరు ఎన్ని ఎక్సర్సైజ్ చేసినా కూడా కంటిన్యూ అవుతానే ఉంటుంది. సో కాఫ్ ట్రీట్మెంట్ ఒకటి, ఇంకొకటి నేను చెప్పిన కీగల్స్ ఎక్సర్సైజెస్ ఒకటి, 2 తప్పకుండా ట్రై చేసి చూడండి. అయినా కానీ మీకు 2-3 monthsలో బెనిఫిట్ లేకపోతే డెఫినెట్గా ఒకసారి గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేయండి. నెక్స్ట్ కాల్ తీసుకుందామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్ నమస్తే గారితో మా, చెప్పండి. చెప్పండి. నాకు ఈ మధ్య ఒక 3 సంవత్సరాల క్రితం క్యాన్సర్ వచ్చింది మేడం. ఏమైందమ్మా? హాల్లో చేస్తుంటారు కదండి, దేనిదన్నారు? ఇది క్యాన్సర్ వచ్చిందండి. దేని క్యాన్సర్ అమ్మా? గర్భసంచి ద్వారమా? అవును మేడం. ఓకే. అయితే ఇప్పుడు రేడియేషన్ తీసుకున్నాం, తగ్గిపోయింది. ఓకే, ఎప్పుడు జరిగిందమ్మా ఇది? ఎన్ని ఏళ్ళ క్రితం? ఒక సంవత్సరం అయిపోయింది. ఓకే, చెప్పండి అమ్మా. అయితే మరి నా భర్తతో కలుస్తున్నప్పుడు నాకు నొప్పి వస్తుంది, మరి ఆయనతో మంచిగా ఉండలేకపోతున్నా. ఈ రేడియేషన్ వల్ల ఇది ఒక సైడ్ ఎఫెక్ట్ అమ్మా. రేడియేషన్ అంటే అది కరెంట్ థెరపీ కదా, అది చేసినప్పుడు ఏంటంటే క్యాన్సర్తో పాటు క్యాన్సర్ చుట్టూ ఉన్న నార్మల్ టిష్యూ కూడా చాలా ఎఫెక్ట్ అవుతుంది. అది హీల్ అయ్యేటప్పుడు అంటే మానేటప్పుడు ఫైబ్రోసిస్ అంటే మనకి బయట చేతి మీద దెబ్బ తగిలితే మీరు ఎప్పుడైనా అది మానేటప్పుడు చూసారా ఎలా అయితే ముడుచుకున్నట్టుగా అయిపోతుందో దెబ్బ, అలాగా మానం చుట్టూ క్యాన్సర్తో పాటు ఉన్న నార్మల్ హెల్దీ టిష్యూ కూడా ముడుచుకున్నట్టుగా అయిపోతుంది. సో డెఫినెట్గా రేడియేషన్ థెరపీ తర్వాత హస్బెండ్తో కలిస్తే పెయిన్ వచ్చేది ఒక
మనందరికీ తెలిసిన యాక్చువల్లీ డాక్టర్స్ చాలా మందికి తెలిసిన ప్రాబ్లమే. దానికి కొన్ని రకాల జెల్స్ వాడాల్సి ఉంటుందమ్మా, లూబ్రికెంట్స్ అంటారు. ఒకసారి మీ క్యాన్సర్ డాక్టర్ని డెఫినెట్గా కన్సల్ట్ చేసి మీరు లూబ్రికెంట్స్ ఒకసారి ఎగ్జామిన్ చేసుకొని దాని తర్వాత లూబ్రికెంట్స్ ఏమైనా వాడాలా అని చూస్తే బెటర్ అమ్మా. అండ్ మీరు క్యాన్సర్ సర్విక్స్ది రేడియేషన్ అయిందన్నారు కదమ్మా, అది అయినాక 6 monthsకి ఒకసారి, ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ అయితే 3 నెలలకు ఒకసారి, తర్వాత ఫ్యూ ఇయర్స్ 6 monthsకి ఒకసారి, ఆ తర్వాత సంవత్సరానికి ఒకసారి 10 ఏళ్ళు ఫాలోఅప్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆ ఫాలోఅప్ మాత్రం మానకుండా తప్పకుండా చేసుకోండి అమ్మా. ఓకే అండి. సో డాక్టర్ గారు థ్యాంక్ యూ సో మచ్. అంటే జనరల్గా వచ్చే గైనిక్ ప్రాబ్లమ్స్ గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, మరి ఆడవాళ్ళల్లో వచ్చే ఈ గైనిక్ ప్రాబ్లమ్స్ గురించి ఇవాల్టి కార్యక్రమంలో అయితే మనం చాలా విషయాలను తెలుసుకున్నాం కదా. సో ఇది ఇవాల్టి మన హెల్త్ జోన్. మళ్ళీ రేపటి కార్యక్రమంతో మీ ముందుంటాము. అంతవరకు సెలవు. నమస్తే.